సంక్రాంతి సినిమాల్లో మేజర్ షేర్ గుంటూరు కారందే. అక్కడున్నది మహేష్ బాబు కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా త్రివిక్రమ్ కూడా తోడున్నాడు కాబట్టి ఇంకా తగ్గేదేలే. బాక్సాఫీస్ వేడెక్కడం ఖాయమైన సంకేతాలు ఇప్పటికే వెళ్ళిపోయాయి. పైగా ఎప్పటికెప్పుడు నిర్మాత నాగవంశీ సైతం సినిమాపై భారంచనాలైతే పెంచేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి చిత్రమే గుంటూరు కారం. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇక గుంటూరు కారం చిత్రానికి సంబంధించి ఇప్పటికే పోస్టర్లు, టీజర్, సాంగ్స్ అన్ని ట్రైలర్ విడుదల కాగా ఒక్కసారిగా భారంచనాలు అయితే ఏర్పడ్డాయి. మడతబెట్టి సాంగ్ లాంటి అయితే సినిమాపై మరింత భారీ అంచనాలు పెంచేసింది. అయితే గుంటూరు కారం చిత్రం ఇప్పుడే మన తెలుగు రాష్ట్రాల్లో విడుదల కావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే యూఎస్ఏలో ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి. అయితే అక్కడ చూసిన వారంతా ఈ సినిమాపై ఫస్ట్ షో టాక్ అయితే ఇచ్చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక మ్యాటర్లోకి వెళ్తే గుంటూరు కారంలో మహేష్ బాబు చేస్తున్న క్యారెక్టర్ పేరు వెంకటరమణారెడ్డి. అందరు రమణ అని పిలుస్తూ ఉంటారు. గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తుంటారు. నలుగురికి సాయం చేయడంతో పాటు ఏదైనా తేడా వస్తే తాట తీసే రకం. ఇలా మహేష్ బాబు క్యారెక్టర్ రివీల్ తర్వాత ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మహేష్ బాబు మధ్య ఏం జరిగింది, అసలు జగపతి బాబు పాత్ర ఏంటి అనేది తెలియాలంటే మీరు కూడా సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా మహేష్ బాబును కొన్నేళ్లుగా ఎలాగైతే చూడాలనుకుంటున్నారో ఫ్యాన్స్ కలలు కంటున్నారో అలాగే త్రివిక్రమ్ చూపించారు. మరోవైపు ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ సినిమాగా హైలైట్ అవుతాయి. దాంతోపాటు యాక్షన్ సీన్స్, సూపర్ స్టార్ కృష్ణ రిఫరెన్స్, మిర్చి యార్డ్లో శ్రీలీల, మహేష్ బాబు వేసిన నక్లెస్ గొలుసు పాట, డ్యాన్సులు ఇవన్నీ మేజర్ హైలైట్గా నిలుస్తాయి. మరోవైపు సెకండ్ హాఫ్లోనూ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. రమ్యకృష్ణ, మహేష్ బాబు మధ్య సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అంతేకాకుండా ప్రకాష్ రాజ్, మహేష్ బాబు మధ్య వచ్చే సీన్స్ కానీ, జగపతి బాబు, మహేష్ బాబు మధ్య వచ్చే ఫైట్ సీన్స్ వచ్చినప్పుడైతే థియేటర్లు అయితే దద్దరిల్లిపోతాయి. అలాగే గుంటూరు కారం చిత్రానికి తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు తను ఇచ్చిన అన్ని సాంగ్స్ కూడా ఒక్క విధంగా ఆకట్టుకోవడమే కాకుండా కుర్చీ మడతబెట్టే సాంగ్స్, దమ్ మసాలా బిర్యానీ సాంగ్స్ వచ్చినప్పుడైతే ఈలలు కేకలతో థియేటర్లు కేక పుట్టిస్తాయి. ఇలా తమన్ మ్యూజిక్ అయితే సినిమాకి మెయిన్ హైలైట్గా నిలిచింది. ఇక ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో వచ్చే మాస్ స్కెన్స్తో పాటు ఎమోషనల్ స్కెన్, కుర్చీ మడతబెట్టే సాంగ్ వచ్చినప్పుడైతే థియేటర్లు దద్దరిల్లిపోవడమే కాకుండా సినీ ప్రేక్షకులకు, మహేష్ బాబు అభిమానులకు ఒక ట్విస్ట్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ అయితే సినిమా రేంజ్నే మార్చేసే విధంగా ఉంటుంది. మొత్తానికైతే గుంటూరు కారం సినిమా పరంగా చూసుకుంటే త్రివిక్రమ్ మాటల మాంత్రికతతో సూపర్ స్టార్ మహేష్ బాబు నట విశ్వరూపం చూపించారు. అంతేకాకుండా శ్రీలీల, మీనాక్షి చౌదరి వంటి వారు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. శ్రీలీల అయితే మహేష్ బాబుతో పోటీ పడుతూ తన డ్యాన్స్లతో అదరగొట్టేసింది. ఈ చిత్రంలో నటించిన మిగిలిన నటీనటులందరూ ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్యకృష్ణ వంటి వారు నటించగా మిగతా వారంతా చాలా బాగా నటించారు. ఇక ఫైనల్గా అలా వైకుంఠపురంలో అత్తారింటికి దారి సినిమాలకు మించి ఈ సినిమా అయితే ఉందని చెప్పవచ్చు. ఇక గుంటూరు కారం చిత్రం యూఎస్ఏలో చూసిన వారంతా ఈ సినిమాపై పాజిటివ్గా స్పందించడమే కాకుండా అక్కడ చూసిన వారంతా ఈ సినిమాకు 3 నుంచి 4 మధ్యలో రేటింగ్ ఇస్తున్నారు. ఇక చివరిగా గుంటూరు కారం చిత్రం మంచి టాక్ను తెచ్చుకొని యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మహేష్ బాబుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడం మరొక. థ్యాంక్ యూ.